ప్రియ సంఘస్థులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పేరుట అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనము కూడా చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనము కూడా. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో పెండ్లి విందుకు లోపలికి పోయిరి. వారు కొనుబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వచ్చాం. ప్రభు, మీ వాక్కులు మమ్మను బలపరుస్తూ ఉన్నాయి. మీ రక్షణ రావడానికి సిద్ధముగా ఉంది. అలాగే మేము కూడా సిద్ధపడి ఉండడానికి ప్రతి ఒక్కరిని యొక్క వాక్కు ద్వారా తట్టి బలపరిచి, ఎవరు కూడా సిద్ధపాటును నిర్లక్ష్యము చేయక మీరు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి కార్యము చేయమని, అల్పుడనైన నన్ను మీ ఆత్మతో నింపి బలముగా నడిపించుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు సిద్ధపరిచిన రక్షణ, దేవుడు సిద్ధపరిచిన రక్షణ. మానవుడు ఇంత జ్ఞానము కలిగి ఉన్నాడే, అసలు మానవుని జ్ఞానానికి ఇక చెప్పుకోవాలి, అవధులు లేవనుకోవాలి చెప్పుకోవాల్సి వస్తే. అంతటి జ్ఞానము కలిగిన మానవుడు తను ఏమిటో, తన జీవితం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలైనా అసలు ఈ లోకంలో ఇంత జ్ఞానాన్ని పొందిన తరువాత ఈ శరీరం మృతమైపోవాలా? ఇక నా జీవితానికి ఇక్కడ అంతేనా? ఇక్కడ నేను చూడనా? వీటితో సంబంధం ఉండదా? ఇంకేముండదు కదా, అంతేనా నా జీవితం? అయితే దేవుడు చెప్పే మాటలను చూస్తే మనిషి ధైర్యం వస్తుంది. దేవుడు చెప్పే ప్రతి మాటలోనూ కూడా మనిషికి ఒక నిరీక్షణ, ఒక గురి ఉంటుంది. అయితే ఆ మాటల్లో నమ్మకత్వం లేకపోతే, ఆ మాటలు నమ్మి సిద్ధపడకపోతే, చెప్పుకోవలసి వస్తే చాలా మనము వెనకబడి ప్రభు యొక్క చిత్తము తెలుసుకోక రక్షణను పోగొట్టుకొని పాతాళానికి వెళ్ళిపోయేటటువంటి వారంగా ఉంటాం.
నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించండి, నీతిని అనుసరించి నడుచుకోండి, అంతే. నేను సిద్ధము చేసిన రక్షణ మీకు కావాలా? న్యాయ విధిని అనుసరించండి, నీతిని అనుసరించి నడుచుకోనండి. చాలామంది సహోదరులు వాళ్ళు ఒక్కొక్కసారి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చే విధానం చూస్తూ ఉన్నప్పుడు నాకు బాధ వస్తుంది. తద్వారా వారు 20 సంవత్సరాల అనుభవం, 25 సంవత్సరాల అనుభవం, నేను ప్రభువులో ఎదిగాననేటువంటి విషయాన్ని వారు చెప్తూ ఉన్నప్పుడు బాధ కూడా అనిపిస్తుంది వారి పట్ల. అయితే 25 సంవత్సరాల అనుభవంలో ప్రభు మాటలను వారు ఏమో అర్థం చేసుకుని ఉన్నారు. నా రక్షణ రావడానికి సిద్ధంగా ఉంది, మీరు ఓకే అంటే అది ఆ రక్షణ మీకు వస్తుంది. మీరు దాన్ని నిరాకరిస్తే మీరు జీవించిన కాలంలో ఎప్పుడైనా సరే ఆ రక్షణ మీరు కావాలి అంటే మీరు జీవించిన కాలంలో అది పొందుకుంటే మీరు ధన్యులవుతారు. సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉంది, నా నీతి వెల్లడియుటకు సిద్ధముగా ఉన్నది. యెషయా గ్రంథంలో మాటలు, గ్రంథాలన్నిటిలో ఉన్నటువంటి లేఖనాలు కూడా ప్రభువునకే వర్తిస్తాయి. అయితే ఇందులో ప్రత్యేకంగా బాగా అర్థం కావాలంటే, బాగా ప్రతి ఒక్కరికి క్రీస్తుకి దగ్గరగా ఉండాలంటే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనల్ని నమ్మకాన్ని కలిగిస్తాయి, ప్రభు కొరకు జీవించేలాగా పట్టుదలను కలిగిస్తాయి. ఇప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ పొందడానికి 14వ అధ్యాయం యోహాను సువార్తలోది అని మీకు ఎన్నోసార్లు చెప్పాను. బలపడడానికి, నాకు నమ్మకత్వం కలగడానికి, నాలో వచ్చేటటువంటి ప్రశ్నలు, సమాధానాలు, వాటిని నేను పొందుకొని ఏ విధంగా పొందాలనేటువంటి విషయానికి వస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం నాకు చాలా బాగా వివరణించింది. దాని ద్వారా నేను మరింత బలపడ్డాను. ఇక బెసికిపోకుండా ఎవరికైనా చెప్పే విధంగా, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో వారికి చెప్పే విధంగా, వారిని బలపరిచే విధంగా, వారు ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా వారు మరలా వెనక తిరగని విధంగా సిద్ధపడేటటువంటి మనసు, అంత జ్ఞానము కాకపోయినా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నాకు ఇచ్చాడండి దేవుడు. నేను ఎలాగైతే బలపడానో దాని గురించే, అందుకే నేను మాట్లాడే ప్రతి సందేశంలో కూడా పరలోక సంబంధమైన సందేశంగానే ఉంటుంది. కొంతమంది అనుకోవచ్చు, ఇది తప్ప వేరే చెప్పలేరా అంటే, మానవుడికి అవసరమైనది ఇదే, ఇది తప్ప వేరే చెప్పలేరా అనేటువంటి వారు కూడా ఇంకా రక్షణలో ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఆ రక్షణ వస్తే ఆ రక్షణ పొందుకోవడానికి సిద్ధపడి ఉన్నారా? మన క్రియలు చూస్తూ ఉన్నప్పుడు, మన విధానాలు చూస్తూ ఉన్నప్పుడు రక్షించబడిన వారిలాగా కనిపించకపోతే, అది సిద్ధముగా ఉన్నా నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రయోజనం ఏముంది చెప్పండి? అదే మాట ప్రభు యోహాను సువార్త, ఆ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పిన మాట ఏమిటది? 25:10లో వారు కొనబోవచ్చు ఉండగా, అంటే వారు జీవించిన కాలంలో వింటూనే ఉన్నారు, ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు, ప్రాణం పోయేటప్పుడు చూద్దాంలే అనుకుంటారు కొంతమంది. అంతవరకు జరుగుతుందా అంటే, కొంతమంది హాస్పిటల్లో చూడండి, ఐసీలో ఉన్నప్పుడు వారు ఎవరైనా కావచ్చు, వారు ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు. తప్పనిసరిగా మరి వారు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం, వేడుకుని ప్రభువా నాకు ఆ విధమైనటువంటి కార్యము చేస్తే నేను నీ చర్చికి వస్తాను అనుకోవచ్చు,
కానుకిస్తాను అనుకోవచ్చు. అయితే ఇప్పుడే మనం ఆరాధన తలంపులు జాగ్రత్తగా ధ్యానం చేస్తాం. ఏమిటవి? మీ కానుకలు కాదు, మీరు చర్చికి రావడం కాదు. ఏమంటున్నాడు? విరిగి నలిగిన మనస్సుతో వస్తే ఆ రక్షణ రావడానికి మీకు సిద్ధంగా ఉంటుంది. విరిగి నలిగిన మనసుతో రావాలి. అందుగురించి వాళ్ళు ఆ బాధలో, ఆ ఇబ్బందులు అడుగుతారు, కానీ ఆ ఇబ్బంది తీరిపోయిన తరువాత ఆ రక్షణ ప్రసక్తి వారికి ఉండదు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఇక్కడ చూస్తూ ఉంటుండగా ప్రభువారు చెబుతున్నది ఏంటంటే, వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో పెండ్లు విందుకు లోపలికి వెళ్ళారు. సిద్ధపడి ఉన్నవారు. అవును ప్రియులరా, సిద్ధంగా ఉన్నారా మీరు? పిలుపొస్తే సిద్ధంగా ఉన్నారా? ప్రభు వెంబడి వెళ్ళడానికి, ప్రభు దగ్గర ఉండడానికి నాకు పూర్తి నమ్మకం ఉందండి అనే నమ్మకం కలిగి ఉన్నారా? లేకుంటే ఈ లోకములో నాకు అవి లేవు ప్రభా, ఇవి లేవు ప్రభా, ఇంకా ఏమీ ఇవ్వలేదు, నన్ను పిలిస్తే ఎలాగా అని చెప్పి అడిగే ప్రార్థనలు చేసేవారు కూడా లేకపోలేదు. అసలు అది సరైన ప్రార్థనే కాదని అంటాను నేను. ఏంటంటే ఆయన చెప్పాడు, నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, మీకేం కావాలో అవి ఇస్తాను. ఈ విషయంలో చాలా చెప్పాను. ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి, సిద్ధపడడానికి కావలసిన నీకు ఏర్పాటు చేస్తాడు, కానీ నీ విశ్వాసాన్ని పాడు చేసేది ఏది కూడా నీకు ఇవ్వడం. నీ విశ్వాసాన్ని పాడు చేసేది ఏది కూడా ఇవ్వడం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏడుకుంటున్నావు, నీ బిడ్డల గురించి, నీ భార్య చెప్పిన వాటి గురించి వీడి గురించి వేడుకుంటున్నావు. అది ఎందుకు అనుగ్రహించడు అని చెప్పేసి అంటున్నావు నువ్వు. అయితే అది దేవునికి ఇష్టం కాదని నీవు తెలుసు, నీవు సిద్ధంగా లేవని నీకు తెలుసు. ప్రభు సిద్ధపరిచిన రక్షణ నీవు పొందుకోలేకపోతూ అటు ఇటు కొట్టాడుతూ నలిగిపోతున్నావని కూడా నీకు తెలుసు. అలాగే సంఘములో ఉన్నటువంటి ఆ సేవకుడు, నీ పట్ల నువ్వు పడుతున్నటువంటి విధానాన్ని పరిశీలిస్తున్న సేవకుడు, ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆయన ఒక కాపరిగా ఉంటున్నాడు కాబట్టి. ప్రతి సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకుడు ఆత్మల భారంతో ఉంటాడు కాబట్టి వారు ఎలా ఎదుగుతున్నారు, వారు ఎలా ఉంటున్నారు అన్నిటినీ కూడా పరిశీలన చేస్తూ, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ, మీరు ఆత్మ సంబంధులుగా బలముగా ఉన్నారా లేకపోతే దాటిపోతున్నారా అనేది కలిగి ఆయన నిరంతరము మీ పట్ల ఎంతో అలర్ట్గా ఉంటాడు. అయితే మీరు సిద్ధపడి ఉన్నారా? ఆలోచించండి. కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చాడు. ఇది మనందరికీ తెలిసిందే. ఎన్నో పర్యాయాలు చదువుకున్నాం, ఎంతో మందికి చెబుతూ ఉంటాం. ఆ సమయంలో కూడా వీటి గురించి మాట్లాడుతూ ఉంటాం. బాగానే ఉంది. ఎందుకో అట్టి సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. మరి రక్షణలో ఉన్నవారేనా? కానుకలైతే విస్తారంగా ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ఆశీర్వాదించబడతారనేటువంటి అర్థం. అయితే దేవుని యొక్క మాటల ప్రకారముగా మీరిచ్చే కానుక కానీ, మీరిచ్చేటువంటి సంపాదన కానీ మీరు సిద్ధపడి ఉండకపోతే ప్రయోజనం లేదు అనేదే ఈరోజు వాక్య సందేశం. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరివి అగుతాయో అని అతనితో చెప్పాను. ఇక ముందుకు వెళదాం. మరి 21వ వచనంలో ఏమంటున్నాడు? 12వ అధ్యాయం 21వ వచనం తర్వాత ఏమంటున్నాడు? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పాను. దేవుని కొరకు ధనవంతుడు కాక. ఇదేమిటండి? ధనవంతుడు అన్నారు, మళ్ళీ దేవుని కొరకు ధనవంతుడు అంటే ఎలా ఉంటాడు? దేవుని కొరకు ధనవంతుడు అంటే ఎలా ఉంటాడు? ధనవంతుడు ఒకడుండెను, లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను అన్నాడు.
అక్కడ చూస్తే ధనవంతుడు అనేవాడు దరిద్రుడు, ఇక్కడ దరిద్రుడు అనేవాడు ధనవంతుడు దేవుని దృష్టిలో. బాగా ఆలోచించండి. ధనవంతుడు ఒకడు ఉండేను, లోకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉండేను, లాజరునకు దరిద్రుడు ఉండేను. అది ఇక్కడ భాష. కోట్లు సంపాదిస్తే ధనవంతుడు, దారిద్ర్యంలో జీవిస్తే దరిద్రుడు. వాడిని ఎందుకండి, వాడిని అలా మాట్లాడతారు, వాడిని ఎందుకు, వాడిని రానివ్వకండి ఇక్కడికి, వాడిని చేరనివ్వకండి ఇక్కడికి, వాడు దరిద్రుడు. అందుచేత ఆ దరిద్రుడు కూడా ఏమై ఉండాలి? దేవుని యొక్క సిద్ధపరిచినటువంటి రక్షణను పొందుకొని ఉండాలి. దరిద్రుడైనంత మాత్రాన ఇక్కడ భిక్షాటనం చేసిన, ఇంకొక రకంగా ఉన్న వాడు దేవుడిని ఎరగకపోతే వాడు ప్రయోజనం ఏముంది? దరిద్రులు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటుంటే అక్కడ ఏదైనా నుంచి ఉంటే పట్టుకుపోతారు, తొందరగా వేసుకొని పట్టుకుపోతారు. అంటే అతను ఎవరు? దేవుడిని ఎరగని వాడు, రక్షణని ఎరగని వాడు, దారిద్ర్యంలో బ్రతుకుతున్నవాడు, అలాగే భిక్షాటనం చేస్తున్నటువంటి వాడు. ఎక్కడైనా ఉంటే అవి దొరికితే నొక్కేసి పట్టుకుపోతూ ఉంటారు. అది కూడా కాదు. దరిద్రములో ఉన్నటువంటి వాడు కూడా నీతి ఉంటుంది. ఆ నీతి ప్రకారంగా బ్రతికేవాడే దేవునికి ఇష్టమైన వాడు. అందుచేత ఇక్కడ ధనవంతుడైనటువంటి వాడు అక్కడ దరిద్రుడు, ఇక్కడ దరిద్రుడైనటువంటి వాడు అక్కడ ధనవంతుడు. యోబు గ్రంథం ఒకసారి చూడండి. యోబు గ్రంథంలో ఆయన ఏమంటున్నారో చూద్దామా? 7వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. నా జీవము ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుడి. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, నా జీవము ఒట్టి ఊపిరి, నా జీవము ఒట్టి ఊపిరి. ఒక గాలిబుడగ అంతలో కనబడి అంతలో మాయమైపోయేది. అందుకే నా జీవము ఒక ఒట్టి ఊపిరే అని జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా అంటుంటారు బ్రదర్, చాలా మంది అంట, ఈ జీవితం ఏపాడిదండి, ఎందుకు వచ్చినదండి. బాగా సంపాదించిన తర్వాత కూడా అతను కూర్చొని అదే మాట మాట్లాడతాడు, ఎందుకు వచ్చిన జీవితం అండి, మనశ్శాంతి లేదు. ప్రభువులో ఉన్నవాడే, ప్రభువును పొందుకున్నవాడే, దేవుని సన్నిధిలో బలంగా ఉన్నవాడే ఐహిక విచారాలన్నీ కూడా అతని లొంగదీస్తున్నప్పుడు అతడు ఆ రక్షణను పొందుకోలేక మరి పడిపోయేటటువంటి వాడుగా ఉంటాడు. అందుకే ప్రతి దాని విషయంలోనూ దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం సాగేటటువంటి వారంగా ఉండాలి. రేపేమి సంభవిస్తుందో, ఏమి జరగబోతుందో మనకు అన్నీ తెలుసు. కాబట్టి రక్షణలో ఉన్నటువంటి మనము, సిద్ధపడి ఉన్నటువంటి మనము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చెబుతున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చెబుతున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవనం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా. చూడండి, ఇక్కడ రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవనం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మయమైపోయే ఆవిరి వంటి వారు కారా. ఆవిరి వంటి వారు కారా. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, కళ్ళ ఉంటే నీళ్ళు వస్తూ ఉంటాయి. బాబువాడు నాకు ఇప్పటికీ బాగా, ఉదయాన్నే పరిగెత్తుకొని తీసుకొని వచ్చారు నా దగ్గరికి. మెల్ట్ అయిపోయి ఉన్నాడు వాడు. వాడికి 12 సంవత్సరాలు ఉంటాయేమో అప్పటికి. వాడు తీసుకొని వచ్చేసరికి ఏంటి ఆశ్చర్యంగా, పల్సలేదు, ఏం లేదు, కనపడటం లేదు, ఏంటి బాగానే ఉన్నాడు. చూసేసరికి అన్నీ చూస్తే ఇప్పుడే ఎలా జారుతూ ఉన్నాడు, అలా పడిపోయాడు. ప్రియమైన వారలారా, నేను ఆ మాట చెప్పడానికి ధైర్యం చాలు, ఒక్కసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పాను. తొందరగా తీసుకొని వెళ్ళారు, చూశారు, చనిపోయాడు. ఆడుతూ ఉన్నవాడు, పాడుతూ ఉన్నవాడు, పిల్లవాడు, చక్కగా నడిచేవాడు. ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి వెళ్ళినా, లోపల ఊళ్ళో ఏ ఇంటికని వెళ్తుంటే ఏ పని చెబితే ఆ పని చెప్పేవాడండి. నేను చేయననేవాడు కదండి పిల్లవాడు, బిడ్డ.
అవును, అంతలో కనబడి అంతలో మాయమైపోయాయి. ఆవిరి ఎందుకో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని మాటలు విన్నప్పుడే వాటి గురించి ఆలోచన కలుగుతుంది, కానీ ఎందుకో నువ్వు బయటకు వెళ్ళిపోయిన తర్వాత లోకంలో అన్నిటినీ చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఒక్క వాక్యం మరుగుపడుతుంది. ఆయన సిద్ధపరిచిన రక్షణ ఆలోచన చేసే విధంగా కాకుండా లోక సంబంధులతో ఏకమైపోయి వారితో కలిసి వెళ్ళిపోయి రక్షణ పోతే పోయిందిలే అని అక్కడ చొరబడిపోయేవాడుగా ఉంటావు. ఆయన రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉంటూ ఉండగా దాన్ని పొందుకున్న నువ్వు దాన్ని త్రోసివేసేవాడుగా ఉంటావు. ఇది ఎంత బాధాకరం ఆలోచించు. ఎన్ని సందర్భాల్లో రక్షణను త్రోసివేశావు, ఎన్ని సందర్భాల్లో నీ సహోదరుని దూషించావు, ఎన్ని సందర్భాల్లో నీ యొక్క సహోదరుని దూషించావు. నిన్ను ప్రేమించే వారిని కూడా లెక్క చేయకుండా వారిని దాటి వెళ్ళిపోయావు. నువ్వు రక్షణ కొరకు సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నావా? ఆలోచించు. యోబు గారు కూడా ఏమంటున్నారో చూద్దామా వీటి గురించి. యోబు గ్రంథంలో యోబు గారు కూడా ఏమంటున్నారు? 8వ అధ్యాయం 8వ వచనములో ఏమంటున్నాడో చూద్దాం. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నేడవలే ఉన్నాయి. మనము నిన్నటి వారమే, మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. భూమి మీద మన దినములు ఎలా ఉన్నాయంటున్నాడు? నేడవలే ఉన్నాయి. నీడ, అది సూర్యుడి నీడ అలా వస్తుంది, అలా మధ్యకు వస్తే అలా నిలబడుతుంది, మళ్ళీ సాయంత్రం ఇలాగ వెళ్తుంది, పడమరకు వెళ్తుంది, మళ్ళీ ఆ నీడ అలా 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 పోతుంది, గడిచిపోతుంది, ఒక రోజు అయిపోతుంది. నీడలా గడిచిపోతున్నాయి రోజులు, నీడల వలే. అందుకే ఇక్కడ యోబు గారు కూడా ఆ మాటలంటున్నాడు, నిన్నటి వారమే, మనము ఏమీ తెలియదు, భూమి మీద మనమందరము నీడవలే, మన దినములు నీడవలే గతించిపోతూ ఉన్నాయి. అట్లా ఇంకొక మాట కూడా గుర్తు చేస్తున్నాడు. 14వ అధ్యాయం తీయండి యోబు గ్రంథంలోనే. ఇవన్నీ ఏంటంటే మనకు కొంచెం మనసు కలిగించడానికి సందేశాలు వింటున్నా ఎక్కడం లేదు. ఆ సందేశాల్లో ఉన్న సారాంశం ఒకటే, రోజు చెప్పేదే చెబుతున్నాడు, వినేదే వింటున్నాము, అయినా ఆ రక్షణ ఎందుకో నిలబెట్టుకోలేకపోతున్నాం. అందుకే ఇక్కడ 14:2 ఏమంటున్నాడు? పువ్వు వికసించినట్లు వాడు పెరిగి కోయబడును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి కోయబడును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. ఇవన్నీ ఏమిటంటే మనిషి తన్ను తాను నమ్ముకోక దేవుడి ఇచ్చిన మాటను నిర్లక్ష్యం చేస్తే, ఆయన ఇచ్చిన రక్షణ వస్తూ ఉంటే దాన్ని సిద్ధపరచుకొనకుండా వస్తే, ప్రభు అయిన యేసువారు వచ్చేసరికి అదే కోవలో నువ్వు ఉంటే ఆయన వస్తాడు, సిద్ధంగా ఉన్నవాడిని తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. నీవు ఏమవుతావు? విడవబెట్టబడతావు. నువ్వు వెళ్ళేవాడుగా ఉండవు, ఆగిపోతావు. అందుకే ఈ వాక్యాలను బట్టి, అలాగే సొలొమోను గారు కూడా మరి అంత జ్ఞానం గలవాడు కదా, ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడు? ప్రసంగి గ్రంథం చూడండి, ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడు? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషులు, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? అసలు ఇంత జ్ఞానము కలిగినటువంటి సొలొమోను గారు మాట్లాడే మాటలు చాలా లోతైనవండి, చాలా లోతైనవండి. సొలొమోను గారు మాట్లాడే మాటలు చాలా లోతైనవి. అంత జ్ఞానము కలిగిన వాడు అంటున్నాడు, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. సంపాదించుకోవడమే క్షేమకరమైనదని వారు అనుకుంటున్నారు.
నా సంపాదనతోటే నా బిడ్డలు బిడ్డలు తింటారు, అందు గురించి ఏమైనా కూడబెట్టావా అని అంటున్నారు. అందుకే దానికోసమని వారంటున్నారు. అయితే ఇక్కడ ఎవరికి తెలియను, క్షేమకరమైనదేదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? లోక సంబంధమైన వాడు ఎవడు చెప్పలేడు, పరలోక సంబంధమైన వాడు మాత్రమే చెప్పగలడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంక ఎవరూ చెప్పలేరు, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే చెప్పగలరు. నా తండ్రి ఇంట అనేక నివాసములున్నవి, లేని ఎడల మీతో చెప్పుదును, లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరు ఉండేలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను. ఏమిటి ఆ మాటలు? దీని గురించి ఆలోచన పెడుతున్నావా? అదే పదే చెబుతాడండి మూర్తి. మూర్తన్న పదే పదే అదే చెబుతూ ఉంటాడు, ఏదో అదే చెబుతూ ఉంటాడు. మరి అదే చెబుతూ ఉన్నప్పుడు దాన్ని విని నడుస్తున్నావా? దాని గురించి నువ్వు విడిచిపెడుతున్నావు కదా, దాని గురించి ఆలోచన చేయడం లేదు కదా, ఆ విధమైన మనసు కలిగి బ్రతకడం లేదు కదా, ఆ బ్రతుకు చూపించడం లేదు కదా. అందుకే దేవుడు ఈ సంఘములో ఆ మాటలను పదే పదే మీకు ఇస్తున్నాడేమో. నువ్వు బ్రతికిన కాలం నువ్వు గుండె పగిలే వరకు కూడా ఈ మాటలే చెప్పు మూర్తి అని చెబుతున్నాడేమో. నువ్వు ఆలోచించావా? బోరు కొడుతుందా? బాధ పెడుతున్నామా? నడుం బాధ వస్తుందా? తల బాధ వస్తుందా? మరి రక్షణ వదులుకుంటావా? ఆయన సిద్ధపరిచేటటువంటి ఆయన రక్షణ రావడానికి సిద్ధంగా ఉందని చెబుతున్నాడు. యేసయ్య వచ్చి వెళ్ళిపోతున్నాడు. సిద్ధపడిన వారు ఆయన కూడా వెళ్ళారు, సిద్ధపడని వారు ఆగిపడిపోయారు. మరి అప్పుడైనా కూడా భయం కలగడం లేదా? అప్పుడు కూడా భయం కలగడం లేదా? ఆగిపోయిన వారిని చూస్తే తర్వాత వెళ్ళారు, ఏడుస్తున్నారు, ప్రభువా ఇదిగో నువ్వు అన్ని సిద్ధపరుచుకున్నావు, వచ్చావు, మీ దగ్గరకు వచ్చావు అని తలుపు కొడుతున్నారు. అక్కడికి వెళ్ళి వెనకాల వెళ్ళి తలుపు కొడుతున్నారు. తలుపు తీయవా ప్రభువా, తలుపు తీయవా ప్రభువా, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. సిద్ధముగా లేరు. ఇప్పుడు వచ్చినప్పుడు సిద్ధపడుతున్నారు. నేను వచ్చి వెళ్ళిపోయే తర్వాత అవి ఇవి చూసుకున్నప్పుడు వస్తానంటున్నారు. ఇక్కడ ఖాళీ లేదు. అందుకే ఆ మాట చూడండి, ప్రసంగి 6:12 మాట ఏమంటున్నాడు? చివరిది, ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియనో వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? పోయిన తర్వాత సంభవించేదే ప్రభు చెబుతున్నాడు. ప్రభు చెబుతున్నాడు. పోయిన తర్వాత సంభవించేదే ప్రభు చెబుతున్నాడు. ఆ సంభవింపబోయేది మీరు పడలేరు, భరించలేరు. అగ్ని ఆరదు, పురుగు చావదు, అంతే. లబ్దబ్ 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 లబ్ దమ్ లేదు, ఆగిపోయింది. అలాగుండిపోయాడు, చూస్తా ఉండిపోయాడు, చూస్తా ఉండిపోయాడు. నేను ఒక వైద్యుడిగా చూస్తూ ఉంటాను కాబట్టి ఎంతో మందిని చూశాను. అందుకే నా మనసు ఎక్కువగా ఆత్మల మీద, వారు వెళ్ళిపోయినటువంటి స్థితిగతి మీద, వారు విడిచిపెట్టినటువంటి ఆ యొక్క దేహం, ఆ దేహం మీద నేను చూస్తూ ఉంటాను. చూడండి చూడండి చూడండి, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ కాకినాడలో నేను ఎందుకు పనుండి వెళ్తే ఒక యవనస్తుడు కేకలు పెడుతూ తీసుకొస్తున్నాడు. డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు కేకలు బొబ్బలు పెడుతూ తీసుకొస్తున్నాడు వారి భార్యను, యవనస్తురాలు. ఆయన అందంగా ఉన్నాడు, ఇద్దరు చాలా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు దంపతులు. వీల్ చైర్ మీద తీసుకొస్తున్నాడు. డాక్టర్ గారు డాక్టర్ గారు, ఆమె అంటుంది, శ్వాస అందడం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, చీటి తీయలేదు, కారులో దించాడు, తొందర వీల్ చైర్ మీద తీసుకొస్తున్నాడు. డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు అంటూ వచ్చిన తర్వాత అట్నుంచి ఆ రూమ్లో వచ్చి డాక్టర్స్ వచ్చారు. చూసేలోపు ఒక్కసారి శ్వాస విరిచింది, ఆగిపోయింది. ఒక్క శ్వాస తీసుకుంది, ఆగిపోయింది. సారీ అన్నాడు డాక్టర్. ఆలోచించండి, జీవించిన జీవిత కాలంలో చక్కగా భార్యాభర్తల స్మృతులు, గుర్తులు ఏవేవో ఉంటాయి, గుండె పగిలే నిజం. అయితే
ఇంకా గుండె పగిలే నిజం ఏమిటంటే అగ్నిగుండం. అగ్నిగుండం మరణము తర్వాత ఏమి సంభవించినో ఎవరికి తెలియను అంటే ప్రభు అయిన యేసు చెప్పారు దాని గురించి. పదే 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 ఆలయాలు, చర్చిల్లో ప్రతి ఆదివారం సాగుతున్నటువంటి సందర్భంలో ఏవేవో చెప్పుకొని వినడం కాదు, అగ్నిగుండం గురించి, పరలోకం గురించి డెఫినెట్గా ఆ సంఘంలో వచ్చి తీరాలి, లేకపోతే అది సంఘమే కాదు. ప్రభు ఇచ్చిన రక్షణ పొందుకొని వారు ఆ రక్షణ పొందుకున్న రక్షణలో నడుస్తున్నారా లేదనే విషయాలు అక్కడ ప్రస్తావించేవారుగా ఉండాలి. అట్లా వచ్చినప్పుడే అది జీవము గల సంఘం. ఆత్మలను నలగొట్టుతూ సిద్ధపడి ఉన్నావా లేదా అనేటువంటి విషయాన్ని బయటకు తీస్తూ నిన్ను నలిపి నలిపి ప్రభు దగ్గరికి పంపించేది. అందుకే ప్రభు చెప్పిన మాట ఆయన ఏమంటున్నాడు? 16:26 చూడండి, మత్తయి సువార్త 16:26 ప్రభు ఏమన్నాడు? ప్రభు చెప్పే మాట, ఒక మనుష్యుడు లోకమును సంపాదించుకొని, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? అది ఒక మనుష్యుడు లోకాన్నంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ప్రయోజనం ఏమిటి? ఇంకా బతకాలా? ఇంకా బ్రతకాలా? బ్రతుకు మీద తీపి ఉంటుంది. ఓకే, కొంతమంది రాత్రి వచ్చారు తొందరగా, గుండె ఆగిపోతుందేమో, 11 గంటలకు ఫోన్ చేశాను, కంగారు పడకండి వస్తున్నానులే, వెళ్ళి చూశాను కాళ్ళు పట్టేసుకుంటున్నారు, ఏడుస్తున్నారు. ప్రియమైన వారిలో ఆలోచన చేయండి. బాధ కలుగుతుంది. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏదో దేవుడు నాకు ఇచ్చినంత మటుకు చేశాను. అమ్మాయి నన్ను బ్రతికించారు అంటే, చచ్చిపోయే నన్ను ఇక్కడ బ్రతికించారని నన్నే అంత పొగుడుతున్నావే. చచ్చిపోయేటటువంటి నన్ను, ప్రాణం పోతాదేమో అనుకున్న నన్ను బ్రతికించారు బాబా అని చెప్పేసి ఇలా నాకు దండం పెడుతున్నావే. బ్రతికించేది నేను కాదమ్మా, బ్రతికించేది ప్రభువు. బ్రతికించి నీకు రక్షణనివ్వడం కొరకు. ఈ రక్షణ మాటలు అర్థం చేసుకోరు. ప్రార్థన చేయండి అంటున్నావు, కానీ నీ స్టాండ్ను మార్చుకోలేకపోతున్నావు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం? అంతే, అతనికి ఏమీ ప్రయోజనమేమీ లేదు. అన్నయ్య పల్లయ్య గారు చక్కగా బయలుదేరి వచ్చేవాడు, టైంకి వచ్చేసి కూర్చునేవాడు దేవుని సన్నిధిలో. అలా కూర్చొని నిజంగా మన వాళ్ళు అంత తొందరగా అలా వచ్చి దేవుని సన్నిధిని వేడుకుంటూ అలా నిలబడి ప్రభు సన్నిధిలో వదనమ్మని అనేవాడట, ఏమంటే నా ఫ్యాట్ షర్ట్ మీతో నాకు సెట్ అవ్వదులే, నాకు ఇచ్చే అని చెప్పేసి వచ్చేసి ఆ యొక్క స్నానం చేసి వచ్చేసి ఫ్యాట్ షర్ట్ వేసుకొని ఇక్కడ కూర్చునేవాడు. పాటలు పాడేసరికి ఇక్కడ మైక్ వేసేసరికి వచ్చి కూర్చునేవాడు. ఆ విధంగా ఉన్నాడు ఆయన. ప్రమాదకరమైన స్థితి నుండి దేవుడు 2-3 సంవత్సరాలు నడిపించాడు. ఆయన మరలా దేవుడు తీసుకున్నాడు. ఆయన బ్రతికిన దినముల్లో ప్రభు సన్నిధిలో గడిపాడు. ఏమి తెలుసుకున్నాడు? ప్రభు దగ్గరకు వెళతాను నేను, తప్పనిసరిగా అక్కడ ఆయనతో ఉంటాను. ఒక నిరీక్షణ, సిద్ధపడినటువంటి పల్లయ్య గారు, సిద్ధపడినటువంటి ఒక వృద్ధురాలు, ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అమ్మా నీకేమైనా అర్థమవుతుందా? నేను చెప్పే మాటలు నీకేమైనా అర్థమవుతున్నాయి? పాత చర్చిలో నీకు చెప్పే మాటలు నేనేమవుతున్నాయి? బాబు మీరు చెప్పే మాటలు నాకు చాలా బాగా అర్థమవుతున్నాయి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా బతికితే ఆయన పరలోకంలో ఉన్నాడు, అక్కడికి నువ్వు వెళ్తావు, లేకపోతే పాతాళానికి వెళ్తున్నావు అని చెప్తున్నావు. నాకు అర్థమవుతున్నాయి బాబు, చాలు. ఏమో వస్తున్నావు వెళ్ళిపోతున్నావు, ఇది అర్థం కావడం లేదేమో అనుకుంటున్నాను. అందుగురించే పాతాళమున్నది, పరలోకమున్నది, దాని కోటమే సిద్ధపడి ఉండు. సిద్ధమే, దేనికైనా సిద్ధమే అంటావా? చాలా మంది చూడండి, ఎవడు చూడొచ్చాడు, దేనికైనా సిద్ధమే, పాతాళానికైనా సిద్ధమే.
పరలోకం ఎక్కడ వస్తుందిలే, ఇక పాతాళానికే సిద్ధపడాలి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ విధానముగా దేవుని యొక్క వాక్యం చూడండి. ప్రసంగి గ్రంథములో 9వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఒక మాట అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను గారు. వాటిని కూడా మనము ధ్యానము చేద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనము, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. వాస్తవమే, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. తెలియదు కదా. ఒక్కొక్కసారి రిపోర్ట్ చూస్తుంటారు, వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్, వాళ్ళ స్కానింగ్స్ అన్నీ చూస్తూ ఉంటారు. స్కానింగ్ చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. అమ్మ జాగ్రత్తగా ఉండండి అంటారు. జాగ్రత్తగా ఉండండి అనేవాడు జాగ్రత్తగా ఉండు, ప్రభువుని స్తుతిస్తూ ప్రభువా అని చెప్పేసి ఉంటాడు. ఒక్కొక్కసారి చూడండి డాక్టర్ గారు ఎలా ఉన్నాయి అంటాడు. అక్కడ చెప్తాడు ఆ పెద్ద డాక్టర్. అది చెప్పిన తర్వాత అన్నీ బాగున్నాయి నీకు, నాకు కూడా చూపిస్తాడు అన్నోడు పట్టుకొచ్చి. ఎలా ఉన్నాయి డాక్టర్ గారు? నేను ప్రతిదీ చాలా చాలా జాగ్రత్తగా ఉంటానండి. ఏ విషయంలో? ఒక కొలెస్ట్రాల్ పట్టనివ్వను, ఒక హెమోగ్లోబిన్ తగ్గినవను, రక్తం సమృద్ధిగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. అన్నీ నార్మల్గా చూసుకోవడం కోసం కావాలంటే అన్నీ తయారు చేసుకుని తింటాను, బయట ఏది ముట్టను. అటువంటి వాడు టకీమని చచ్చిపోయాడు ఒక రాత్రి. ఏమీ లేదు. ఏం చెబుతావు దానికి? అన్ని బాగానే ఉన్నాయి అన్నాడు. అన్ని బాగున్నాయి, నాకేం పర్వాలేదు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. కనీసం సువార్తను వినలే, దేవుని మాటలు వినలే. దేవుని మాటలు మీరు చెబుతున్నారు, పొద్దునప్పుడు బాగున్నాయని చెప్పాడు, కానీ ఆ మాటలు వినలే. కాబట్టి ప్రియమైన సహోదరులారా ఆలోచించండి. అందుకే తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు, చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు. బతికినంత కాలం బతుకుతుంది చేప. నువ్వు వేసే వలలో టక్కన పడతాయి. మనం చక్కగా తెచ్చుకొని వండుకొని తింటాం, ఓకే. ఆ వలలో పడ్డ తర్వాత అది ఎంత గిలగిల కొట్టుకుంటుంది. ఒకవేళ వెళ్ళి మళ్ళీ నీటిలో పడాలనుకుంటే పడుతుంది. అది పడితే నువ్వు ఒప్పుకుంటావా? పట్టుకొని మళ్ళీ బుట్టలు వేసుకుంటావు. గిలగిలగిల కొట్టుకొని నీటిలోకి వెళ్ళిపోవాలని చూస్తుంది అది. అయినా సరే దప్పని పట్టుకుని అల్ల పట్టుకుని తీసుకునేస్తా. అక్కడే అంటున్నాడు, దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు తెలుసా? చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు. ఆ వలలో పడ్డ చేప ఇంకా నీటిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక నీటిలోకి రావాలి, నీ కత్తిపేటకు బలైపోవాలి తప్ప అది ఇంక వెళ్ళే మార్గం లేదు. దాని గురించి వివరిస్తున్నాడు ఇక్కడ సొలొమోను గారు. వలలో చిక్కబడినట్లు, అలాగే పిట్టలు వలలో పడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. ఎవరు? వాటిని గురించి చెబుతూ అట్లాంటి కాలమే నీకు వస్తుంది. అప్పుడే ప్రభువా అంటూ ఉంటావు, దేవుడా అంటూ ఉంటావు, నన్ను కాపాడవా అంటూ ఉంటావు, గొల్లును ఏడుస్తూ ఉంటావు, గదిలో పడి ఏడుస్తూ ఉంటావు. ఎవరు వచ్చారో ఎవరు వెళుతున్నారో తెలియదు. అవును కదా. బాధాకరం. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి. యేసునందు లేవు, యేసు రక్షణ నీకు లేదు, ఆయన సిద్ధపరిచిన రక్షణ నీవు పొందుకోలేదు. ఆ ప్రకారంగా వాళ్ళ స్థితిగతులు వాళ్ళు పొందుతున్నారు. ప్రపంచంలో ఎన్ని వందల కోట్ల మంది జనాభా ఉంటున్నప్పుడు ఒక్కొక్కడిది ఒక్కొక్క బాధ. నేను ఒకసారి స్వతంత్ర హాస్పిటల్లో చూస్తూ ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు ఒక ఆమె యవనస్తురాలు చాలా అందంగా ఉంది, వచ్చింది కూర్చుంది. ఆ కర్చీప్తో తుడుచుకుంటూనే ఉంది, తుడుచుకుంటూనే ఏడుస్తూ ఉంటుంది. ఆ ప్రకారం ఉంది ఒక తల్లి కూడా ఏడుస్తుంది, తల్లి కూడా ఏడుస్తుంది, చూడలేకపోతుంది, ఏడుస్తుంది. ఆ విషయం చూస్తే తను పాపం చేసింది, తన పర్యవసానంగా గర్భం దాల్చింది, దాని గురించి అతను తిరస్కరించాడు, ఏడుస్తుంది. చావాలా బ్రతకాల? వలలో పడ్డ చేప, ఉరిలో ఆ యొక్క పక్షులు కూడా వాటి వల్ల పడితే అవి ఎలా చిక్కుపడతాయో అట్లాగే నీ స్థితి, నీ గతి ఒక్కొక్కసారి కనబడుతుంది. అప్పుడు దేవుడా అని అంటావు. ఎంతమంది లేరు?
పాపం వల్ల వచ్చే జీతం మరణం అని దేవుని యొక్క వాక్యం సూటిగా చెబుతూ ఉంటే, ఆయన సిద్ధం చేసినటువంటి రక్షణను పొందుకోకుండా నీ ఇష్టానుసారంగా వెళితే ఏడుస్తున్నటువంటి దినాలు, ఏడుస్తున్నటువంటి బిడ్డలు ఎంతమంది లేరు ఆలోచించండి. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, కొంచెం మీ హృదయాన్ని నలగొట్టుకోండి. ఆత్మ ద్వారా, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో మీ హృదయాన్ని నిలుపుకోండి. మీ హృదయాన్ని నిలుపుకోనండి. ఆయన ఇచ్చే రక్షణను పొందుకోనండి, అంతే. అంతకంటే దేవుడు ఏం చెప్పడం లేదు ఈ సమయంలో. ఆయన సిద్ధపరిచిన రక్షణ. 8వ అధ్యాయము 7వ వచనం ఏమని సెలవిస్తుంది? 8వ అధ్యాయం 7వ వచనం, ప్రసంగి, సంభవింపబోవునది నరులకు తెలియదు, అది వారికి ఎలాగూ సంభవించునో వారికి తెలియజేసిన వారు ఎవరు అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి తెలుస్తుంది. అందుగురించి ప్రియమైన వారలా, సిద్ధం చేసినటువంటి రక్షణ నువ్వు సిద్ధపడి ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? కీర్తన గ్రంథం 90:10 కూడా ఏమంటాడు? 90వ అధ్యాయం 10వ వచనములో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. అవును ప్రియులారా, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అవుతుంది. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గతించును. మేము ఎగిరిపోతాం. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకే దేవుని యొక్క వాక్యం అనేక రీతులుగా మనకు చేస్తుంది. అందుకే అక్కడ కూడా అంటాడు కదా, 12వ అధ్యాయం ప్రసంగిలు 1-2 వచనాలలో సిద్ధపరిచిన రక్షణ గురించి నువ్వు నిర్లక్ష్యం చేస్తుంటే ఒకసారి ఆలోచన చేయమంటున్నాడు. ఏమిటి? దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంగతులు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా కమ్మకముందే, నీ బాల్య దినములన్నీ నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అన్ని జరగకముందే ఈ మాటలు నీ జీవితంలో ఎన్నిసార్లు విన్నావు? ఈ రోజైనా సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడి ఉన్నావా? ప్రభువు పిలిస్తే నేను వస్తున్నాను, రెడీగా ఉన్నాను ప్రభు అని సిద్ధపడి ఉన్నావా? ఇవన్నీ జరగకముందే అంటున్నాడు. అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? అయిపోయిన తర్వాత ఏం చేయలేం కదా. జరిగిపోయిన తర్వాత ఏం చేస్తావు? అందుకే నీ సృష్టికర్తను స్మరణము తెచ్చుకో. దేవుని సేవకుడైనా విశ్వాస అయినా దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడండి. దేవుని సేవకుడు విశ్వాసి. దేవుని సేవకుడు ప్రథమంగా ఉన్నాడు కాబట్టి, బాధ్యత కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి వాడికి చెబుతున్నాడు. వాడు భయపడుతూ మీకు చెబుతున్నాడు. ఒకసారి లోకాసు వార్త చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనము, తన యజమాని చిత్తం ఎరిగియుండియు. ఎవరి చిత్తము? తన యజమాని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక. తన యజమాని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక, అతని చిత్తమును జరిగింపకయు, యజమాని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడకయు అతని చిత్తమును జరిగింపకయు ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు కలుగును. దాసుడు అంటే దేవుని దాసుడు. ఎవరి చిత్తం ఎరిగి ఉండాలి? దేవుని చిత్తం ఎరగాలి. దేవుని చిత్తం ఎరిగిన దాసుడు ఎలా ఉంటాడు? ఉన్నదానితో సంతృప్తి చెందుతూ, దేవుని యొక్క చిత్తమును బట్టి నడుస్తూ, ముందుకు వెళుతూ, ఆత్మల భారము కలిగి ఆ ప్రవర్తన ఇతను చూపిస్తూ, క్రీస్తును చూపిస్తూ, ఆ ప్రకారంగా మీరు కూడా బ్రతకండి అని చెబుతాడు.
అంతేగాని దాసుడు మీ మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడబెట్టుకొని ఏవేవో చేసుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ అందరికంటే నేనే చాలా బాగా ఉన్నానని చూపిస్తూ ఆ యొక్క పాపాన్ని కూడబెట్టుకొని అక్రమాస్తులు కూడబెట్టుకొని వచ్చే దేవుని యొక్క సేవకుల దగ్గర నుంచి వచ్చే దేవుని యొక్క పిల్లల దగ్గర నుంచి వచ్చే డబ్బులు కూడబెట్టుకొని విలాసవంతమైన జీవితం జీవిస్తే అతడు దేవుని చిత్తం మెరిగిన దాసుడా? బాగా ఆలోచించండి. అతడు దేవుని చిత్తం మెరిగిన దాసుడా? దేవుని నుంచి వచ్చే పని, దేవుని సన్నిధి నుంచి వచ్చే పని దేవుని పనికి వినియోగించాలి. ఇందాక మనం ప్రభు బలలో పాల్గొనే ముందు అనుకున్నాం, అక్కడ ఉన్నవారు వారి చరస్థిరాస్తులు నమ్మి ఎవరికి? అక్కర గల వారికి పంచిపెట్టారు. ఏక మనసు కలిగిన వారై ఉన్నారు. అంటే ప్రభువు దగ్గరకు వెళ్ళాలంటే ఏక మనసు కావాలి. ఏక మనసు లేకపోతే అక్కడికి వెళ్ళలేం. కాబట్టి అందరూ సిద్ధపడి ఉన్నారు. అప్పుడు వారు దేనికైనా సిద్ధపడి ఉన్నారు. వాడు నీవు సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడి లేవే. ఎంత విన్నా కూడా అర్థం కావడం లేదు. ఎంత విన్నా కూడా అదే యథావిధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత, కలిసిన తర్వాత, అన్నీ తెలిసిన తర్వాత నోటి నుండి అనకూడని మాటలు, కోపాలు, ఉద్రేకాలు, అన్నీ అన్నీ అన్నీ. సిద్ధపడ్డావా? సిద్ధపడి లేవే. ఆలోచించు. అందుకే ప్రభు చెప్పే ప్రతి ఒక్క మాట, తన యజమాని చిత్తమెరిగి ఉండి కూడా సిద్ధపడకయు అతని చిత్తాన్ని జరిగించకయు ఉండువానికి అనేకమైన దెబ్బలు కలుగును. అనేకమైన దెబ్బలు కలుగును. ప్రభు ఇచ్చే తీర్పే ఆ దెబ్బలు. ప్రభు ఇచ్చే తీర్పే ఆ దెబ్బలు. ఈ లోకంలో అనుకోవచ్చు అతను ఏ విధముగా కూడా బాగానే ఉన్నాడు, బాగా ఉన్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు అనుకుంటున్నారా? అలా అనుకోకండి. ఎప్పుడు కూడా అతనికి చాలా కఠినమైన తీర్పు ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోండి. అతను సిద్ధపడిన వాడు కాదు, అతను భయం లేనివాడు. ఏమి లేనివాడు? చెప్పుకోవాల్సి వస్తే భయం లేనివాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. అందుకే దేవుని యొక్క వాక్యం వినాలి. సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఆనాడు యోనాను పంపించాడు. ఎక్కడికి? నినేవే పట్టణానికి. నినేవే పట్టణానికి యోనాను పంపించాడు. చెప్పిన వెంటనే వారు సిద్ధపడ్డారా లేదా? సిద్ధపడ్డారు. చెప్పిన వెంటనే సిద్ధపడ్డారు. 1,20,000 జనాభా కలిగినటువంటి ఆ పట్టణం. ఆ యొక్క దూతలు వెళ్ళి చెప్పినప్పుడు, అక్కడ వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, నినేవేలో ఆ యొక్క యోనా ప్రకటిస్తూ ఉన్నప్పుడు 1,20,000 మంది రాజు దగ్గర నుంచి అందరూ కూడా వారి వారి సింహాసనాలు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. సిద్ధపడ్డారు. దేవుని యొక్క ఉగ్రత మా మీదకు రావద్దు, మేము తట్టుకోలేం, అందుగురించి మేము సిద్ధపడుతున్నాం, నీవు చెప్పినటువంటి ప్రకారంగా మేము సిద్ధపడుతున్నాం. సిద్ధపడినటువంటి యోనా రూటు మార్చినా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఓడలో వాళ్ళు కూడా ఏమయ్యారు? సిద్ధపడ్డారు. ఎందుకో తెలుసా? యోనాని పడవేస్తూ ఉన్నప్పుడు యోనా, ఇదిగో ఈ యొక్క పాపం మా మీదకు రాకుండా ఉండాలి, ఇదిగో మీ సేవకుడు ఇలా చేస్తున్నామని చెప్పేసి ప్రార్థన చేసి వేశారు. ఎవరు అంతకు ముందు వాళ్ళు ఏం చేశారు? వారి దేవతను పూజించారు వాళ్ళు. అయితే యోనా చెప్పిన తర్వాత దేవుడు నన్ను ఇలా పంపించేవాడు, నేనే వెళ్ళమంటే తర్శీసిపోయేవాడు ఎక్కారు, అందుగురించి ఇలా జరిగిందని చెప్పినప్పుడు నన్ను ఎత్తి వాళ్ళలోంచి పడేయండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఎత్తి పడేశారు. పడేసిన తర్వాత వాళ్ళు ప్రభువుని మరలా స్తుతించారు. అంటే వాళ్ళు ఏమయ్యారు? సిద్ధము కలిగారు. అంటే ప్రభువు మీద నమ్మకం పెంచుకున్నారు. సిద్ధము కలిగిన వారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఉంటది, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. వారు సిద్ధపడ్డారు కాబట్టి ఆ కీడును చేయకుండా ఆగిపోయాడు.
ఈ రోజుకైనా సిద్ధపడతారా? అమ్మా, మీ హృదయంలో యథార్థంగా చెప్పండి. బాబు, మీ హృదయంలో యథార్థంగా చెప్పండి. దేవుని కొరకు నేను బ్రతుకుతాను, దేవుని కొరకు సిద్ధపడతాను, ఆ విధంగా చూపిస్తాను అని మీరు ఈ రోజు నుంచి అయినా సరే ఒక్కసారి ఆ నిర్ణయం తీసుకోండి. ప్రభు చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, ఆయన చిత్త మేరకు బ్రతుకుతాను, ఆయన రక్షణ రావడానికి సిద్ధంగా ఉంటే ఆ సిద్ధపడినటువంటి రక్షణ నేను చేతుల్లో పోగొట్టుకోనని చెప్పేసి నువ్వు ఒప్పుకుంటే నువ్వు ధన్యుడవే. అందుకే ప్రభు ఆ రీతిగా అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 86లో 5వ వచనంలో అంటున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొగరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. అందుకే ప్రభు దీర్ఘశాంతుడు. అమ్మా, ఎంత గొప్పోడైనా. కీర్తన గ్రంథం 103లో ఉంది కదా, ఎన్నోసార్లు చదువుకున్నాం. ఆయన ఎటువంటి వాడు? యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు ఆడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అంతేకాదు, పడమెటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమమును మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారులను జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఎందుకు జాలిపడుతున్నాడు? ఆయన సిద్ధపరిచిన రక్షణను నువ్వు ఇప్పుడు పొందుకుంటున్నావని, నువ్వు చేసిన ప్రతి దాన్ని కూడా క్షమించి ఇక్కడి నుంచి నువ్వైనా నూతన సృష్టిగా మారి ప్రభు కొరకు బ్రతకాలని ఆయన కోరుతున్నాడు. అది ప్రభు కొరకు బ్రతకాలని కోరుతున్నాడు. ఆలోచించండి. ఆయన ఇచ్చిన రక్షణ. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, కడవరి కాలమందు బయలుపరచుబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. కడవరి కాలములో ఆ కాలం ఈ కాలం అని కాదు, నీ కడవరి కాలం అనుకో. బాగా గుర్తు చేసుకో. ఒకవేళ ఈరోజు పిలుపు వస్తుందేమో, అదే కడవరి కాలమేమో. అందుగురించి కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు మీ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూసారా ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియచేయబడతా ఉందో? ఆలోచించావా? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుటకు మీ కొరకు ఆ స్వాస్థ్యం ఎక్కడ భద్రపరచబడి ఉన్నది? పరలోకంలో. మీ అందరికీ ఒక్కొక్క నివాసం ఉంది. ఆయన సిద్ధపరిచిన నివాసాలు, ఆ నివాసాల్లో మనకు అందరికీ ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ కట్టుకున్న ఇల్లు ఉండొచ్చు 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు, ఆ తర్వాత అన్నీ పోతాయి, పెచ్చులుగా దూడిపోతాయి. ఇదిగో ఈ చర్చికి వచ్చి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది, 4-5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతూ ఉంటుంటే ఇది ఒక 50 సంవత్సరాలకు మళ్ళీ ఏమవుతుంది? అక్కడక్కడ ఏమవుతుంది? పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి. పాతబడిపోయిందంటే ఇది పనిచేయదండి అంటూ ఉంటారు అప్పుడు వాళ్ళు. మళ్ళా సిట్టిబాబు పిల్లలు కానీ, పీటర్ సార్ పిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా అబ్బాయి పాతబడిపోయిందండి ఉండకూడదు, అయిపోతుంది. మళ్ళీ అప్పుడు ఇంకో కట్టడం, దాన్ని ఏం చేయాలి అనేటువంటిది వాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు. అయితే పరలోకములో ఉన్న కట్టడము అది వాడబారదు, అది ఎప్పుడు ఉంటుంది. అందుకే ఇక్కడ చెబుతున్నటువంటిది, మీ స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది. ఎక్కడుందట? పరలోకమందు భద్రపరచబడి ఉన్నది.
అందుకే ప్రియమైన సహోదరులారా, ఆలోచన చేయనుకోండి. అందుకే సిద్ధపడి ఉండండి. ప్రకటన గ్రంథం 21:2 చూడండి. ప్రకటన గ్రంథం 21:2, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముంద అన్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. అంటే పద్మాసు దీవులో మరి యోహాను గారు ఆయన చూస్తూ ఉన్నాడు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన వరుడు సంఘం, వరుడు ప్రభు, వధువు సంఘం. వరుడు ప్రభు, వధువు సంఘం. ఈ వధువు ఎవరి కొరకు సిద్ధపడుతుంది? ప్రభువు కొరకు. ప్రభు వస్తాడు, ఎత్తబడే సంఘం. ప్రభువు కొరకు ఎత్తబడే సంఘం. సిద్ధపడి ఉన్న వాళ్ళందరూ ఆ పెళ్లి విందులో ఆ 10 మంది కన్యల్లో 5 బుద్ధి లేని వారు సిద్ధపడలేదు, వారు విడవబడ్డారు. సిద్ధపడిన వారు ప్రభుతో వెళ్ళారు. ఇక్కడ అదే అంటున్నాడు, నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచి తిని. కాబట్టి ఆ పరలోకములో ప్రవేశించడానికి సిద్ధపడాలి. ఆయన రక్షణ రావడానికి సిద్ధముగా ఉంది, ఇప్పుడు కూడా సిద్ధముగా ఉంది. నువ్వు త్రోసివేయకు, నువ్వు దాన్ని మలిచివేయకు. నీ స్వార్థంగా నీకు అనుకూలంగా చేసుకుని అనుకుంటున్నావేమో, శాపగ్రస్తులం అయిపోతాం. బోధిస్తున్న నేను, వింటున్న మీరు శాపగ్రస్తులం అయిపోతాం. దేవుని ఉగ్రతకు బలైపోతాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత అతని మీద ఉంటుంది. ఆ ఉగ్రతే నువ్వు సిద్ధపడని స్థితిని గుర్తు చేసి పాతాళానికి తోస్తుంది. మత్తయి సువార్త 24:44 ప్రభు అంటున్నాడు. మత్తయి సువార్త 24:44 ప్రభు అంటున్నాడు, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు, కనుకనే మీరును సిద్ధముగా ఉండండి. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు, కాబట్టి మీరు ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండండి. అమ్మా, నేనైతే సిద్ధముగా ఉన్నాను. మీ అందరి ముందు చెబుతూ ఉన్నాను, నేనైతే సిద్ధముగా ఉన్నాను. ఏదైనా బలహీనత వచ్చినప్పుడు ఒక పిలిపేమో అని అనుకుంటాను. పిలిపేమో, ప్రభువా ఐఆమ్ రెడీ. అయితే ఇదే వాక్యం సంఘంలో ప్రకటించేవారు కావాలి. సిద్ధపరుస్తున్నావా ప్రభువా? ఏర్పాటు చేస్తున్నావా ప్రభువా? సత్యమును గురించిన మాటలు, పరలోక సంబంధమైన మాటలు ఈ సంఘం నుండి వెలువడుతుంటే, అదే విధముగా తర్వాత వచ్చేటటువంటి సహోదరులు కూడా ఆ మాటలు ఉన్నటువంటి వారికి వివరించి ఆ సిద్ధపరచాలి. అయితే ప్రభు, మీరు అనుకొనిన గడియలో మనిషి కుమారుడు వస్తాడు, కనుకనే మీరును సిద్ధముగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మీ ఉచితమైన కృపలో నన్ను నిలబెట్టి ప్రభువా, సిద్ధం అనే సబ్జెక్ట్ మీద ప్రభువా నన్ను సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రాలు. వారు కూడా మరి అదే విధంగా సిద్ధపడి ఆత్మ సంబంధులుగా బలంగా ఉండడానికి ప్రతి వారిని సిద్ధం చేయమని, మీరు ఏ గడియలో వచ్చినా మేము సిద్ధమే అని చెప్పుకునే విధంగా మేము స్థిరులుగా ఉండి నిరీక్షణ కలిగిన వారంగా ఉండడానికి ప్రతి వారిని సిద్ధపరచుమని, ఈ సందేశం వింటున్నటువంటి సహోదరులు అందరిని కూడా దీవించుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.